ఈ 5 రూల్స్ తెలియకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం చాలా రిస్క్. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. రూల్ నెంబర్ 1, ఎఫ్ఐఆర్ అనేది ఓన్లీ కాగ్నిజబుల్ అఫెన్స్ కి మాత్రమే ఫైల్ చేస్తారు. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే దొంగతనం, కిడ్నాపింగ్, మర్డర్ ఇలాంటి ఏదైనా సీరియస్ క్రైమ్ కి మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. రూల్ నెంబర్ 2, చాలా మంది ఏ ఏరియాలో క్రైమ్ జరిగితే ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లో మాత్రమే కంప్లైంట్ చేయాలనుకుంటారు. కానీ ఇట్ ఈస్ ఎ మిత్. 0 ఎఫ్ఐఆర్ అనే రూల్తో మీ దగ్గరలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. రూల్ నెంబర్ 3, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత క్లియర్గా నిర్భయంగా ఏం జరిగిందో ఎలా జరిగిందో పోలీస్కి చెప్పాలి. ఎందుకంటే పోలీసులు మీరు చెప్పిన మాటలన్నీ క్లియర్గా పేపర్ మీద స్టేట్మెంట్ లాగా రాసుకుంటారు కాబట్టి. రూల్ నెంబర్ 4, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఒక కాపీని మీకు ఫ్రీగా ఇవ్వాలి. దీనికోసం పోలీసులు మీ దగ్గర నుంచి మనీని చార్జ్ చేయకూడదు. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఒక స్పెషల్ నెంబర్ కానీ కోడ్ కానీ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మీ కేసుని మీరు ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ 5th రూల్, ఒకవేళ పోలీసులు మీ మీద జరిగిన క్రైమ్ని రిజిస్టర్ చేయడం కుదరదు లేదా ఫైల్ చేయము అని చెప్తే ఏ పోలీస్ హైయర్ అథారిటీస్ లైక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్కి లెటర్ రాసి ఇన్ఫార్మ్ చేయొచ్చు లేదా దగ్గరలో ఉన్న కోర్టుకి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని క్రైమ్ బ్రేక్డౌన్ వీడియోస్ కోసం డూ ఫాలో టు స్పైదీర్.